స్టూడియో వన్ ప్రేక్షకులకి నమస్కారం. అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేదా ఇటు సమాజంలో కావచ్చు మనం రోజువారీ చూసేటటువంటి అంశాల మీద వారిదైన శైలిలో ముక్కుసూటిగా స్పందించేటటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. ఎలా ఉన్నారు సార్? సార్ ప్రజెంట్ ఫుల్ టైం అంతా కూడా మొత్తం ఈ యూట్యూబ్ ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ లేదమ్మా. యూట్యూబ్ ఏదో 10 నిమిషాల పని అంతే చేసింది. దాని మీద వర్క్ ఏం చేయను నేను. మూడు వచ్చినప్పుడు ఏదో వీడియో నేను చేత్తో పట్టుకుని రికార్డ్ చేసి ఇచ్చేస్తాను అంతే. ఓకే. అంటే ఇలా ఏదన్నా ఇష్యూస్ అవి చూసినప్పుడు దీని మీద నేను మాట్లాడితే బాగుంటుంది అని అనిపించినప్పుడు నాకు అనిపిస్తే అదే మీకు అనిపించినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే మొన్న ఏదో అనిల్ ఇంటర్వ్యూ ఒకటి చేశాను, చాలా తక్కువ అయ్యింది. సార్ అనిల్ రావిపూడి గారిని ఎందుకు ఇంటర్వ్యూ చేద్దాం అనిపించింది? పోనీ అంటే బాగా నచ్చింది అనుకోవచ్చా మూవీ? మీకు సినిమా బాగా నచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. ఏం సార్ మీకు నచ్చిన అంశాలు ఏంటి మూవీలో? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ముందు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఏదో పిచ్చి సినిమాలు ఎక్కువైపోయిన రోజుల్లో రీజనబుల్లీ గుడ్ సినిమా. అంతకుముందు చూసిన అది బాలకృష్ణ గారి సినిమా కూడా నాకు బాగా నచ్చింది. కాదు, లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చింది, ఈయన చేసి అనిల్ చేసింది, భగవత్ కేసరి. అది కూడా నచ్చింది నాకు. సో ఫ్యామిలీ ఓరియంటెడ్, ఈవెన్ F1 F2 కూడా సరదాగా ఉన్నాయి. అందుకని కొంచెం హెల్తీగా ఉన్న తర్వాత ఎక్కడో చోట నీకు భగవత్ కేసరిలోనూ ఇందులోనూ లాస్ట్లో కొంచెం మెసేజ్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో మెసేజ్ అనేది ఇచ్చే సమస్య ఎవరు కనపడట్లేదు కదా. ఏదో కొంత ట్రై చేస్తున్నాడు కుర్రాడు అనేది ఆలోచన అనమాట. ఓకే, సో అది నచ్చింది అనుకోవచ్చు మీకు. ఓకే ఫైన్. నాకు నచ్చడం జనానికి నచ్చింది. వాళ్ళు దానికి ఆ సినిమా చిన్న సినిమాకి 50-60 కోట్ల సినిమా ఇప్పుడు 300 కోట్లు పైన చేస్తాను కదా. సో అందరికీ నచ్చిన సినిమానే కదా. సరే, అసలు నిజంగా మీరు అన్నట్టు కలెక్షన్స్ కూడా చూసుకుంటే అసలు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్. ఏం సార్ ఈ కలెక్షన్స్ అది మీరు ఎలా చూస్తారు సార్? అంటే ఈ మనకి లెక్కల ప్రకారం, బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే టికెట్ రేట్స్ కూడా పెంచినట్టు ఏం లేదనుకో. పెంచలా, మామూలు రేట్. అదే నేను చెప్తాను. మామూలు రేట్తో రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నానికి ఇప్పుడు 2000 కోట్లు 3000 కోట్లు చేసిందన్న అదే సినిమా పుష్ప 2కి ప్రొడ్యూసర్ ప్రాఫిట్ చూస్తే 2 ఈక్వల్ ఒకటే ఉంటాయి. గొడవ ఎక్కువ తప్ప సౌండ్ ఎక్కువ వస్తుంది తప్ప విషయం అంతే ఉంటుంది. ఓకే, సో మిగిలేదైతే అంతే అంటారు. అంటే అక్కడ పెట్టిన ఖర్చు మూలాన ఖర్చు పెరుగుతుంది కదా. ఇక్కడ 60 కోట్లే కదా తెప్పించే ఖర్చు, అక్కడ 600 కోట్లు ఖర్చు. అది గ్రాస్ మీద చెప్తున్నారు వాళ్ళు. గ్రాస్ షేర్లోకి వచ్చేటప్పటికి 800-900 కోట్లు అవుతుంది. అందులో 25% హీరో పట్టుకుపోతాడు, 50% డైరెక్టర్ పట్టుకుపోతాడు. వీళ్ళకి ప్రొడ్యూసర్కి మిగిలింది అంతే కదా అల్టిమేట్గా. సో ఇక్కడ ప్రొడ్యూసర్కి అంతే మిగిలిందిగా. అండ్ సార్ అలానే అంటే ఇప్పటి నుంచే కాదనుకో, నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ అంటే తీసుకునే రెమ్యునరేషన్ అనే కాకుండా ఇలా కొన్ని ఏరియాలలో షేర్ వైజ్ కూడా హీరోల రెమ్యునరేషన్ కావచ్చు, ఈవెన్ డైరెక్టర్స్ కూడా తీసుకుంటున్నారని మనం వింటూ ఉన్నాము. సో ఏంటి ఈ స్ట్రాటజీ కరెక్ట్ అనుకోవచ్చా కాదనుకో? ఒక రకంగా కరెక్ట్గా. ఇప్పుడు లాస్ వచ్చింది అనుకో అందరూ షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు రెమ్యునరేషన్ తీసుకోకుండా డైరెక్టర్ హీరో ఉన్నప్పుడు అంత పెద్ద సినిమాకి పెట్టుబడి ఏముంటుంది, 200-300 కోట్లు ఉంటుంది. సో అది ప్రొడ్యూసర్ భరిస్తాడు. బట్ వీళ్ళు టోటల్ రెమ్యునరేషన్ పోట్ల 3 years పని చేశారు కదా, మొత్తం పోతుంది కదా. పోతే రెమ్యునరేషన్ కాకుండా అనుకుంటాను కదా సార్ ఆ షేర్ అనేది. ఏమో మనకి తెలియదు, లోపల లోగుట్టు పెరుమాళ్ళు కరుకని మనకేం తెలుసు. మనం ఏదో బయట నుంచి ఊహించేసి లోపల వాళ్ళ ఇంట్లో జరిగినాయి అని తెలిసినట్టు మాట్లాడుకోవటం తప్ప యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏం తెలియదు. నేను అన్నట్టు 50% 25% కూడా నిజమో అబద్ధం కూడా తెలియదు. ఏదో గాలి కవర్లు వస్తూ ఉంటాయి. సో ఫ్యాక్ట్స్ ఎవరికి తెలుస్తుంది కానీ. బట్ ఏమైనా గ్రాస్ నుంచి షేర్కి వచ్చేటప్పటికి 800-900 దాటి రాదు. అది మనకి తెలుసు. వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, మనం ఇంట్లో కూర్చొని చెప్పే లెక్కలేదు. సో అది ప్రాబ్లం. ఓకే,